స్వస్థత కొరకు, అద్భుతాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, ఏదైనా పొందుట కొరకు విశ్వాసము అవసరమే. విశ్వాసం లేకుండా ఏ పని జరగదు. కానీ ఆ విశ్వాసములు అనగా పొందుకునే విశ్వాసం అమూల్యమైన విశ్వాసం కాదు. కొండ బద్దలు కూడా చెప్తే మాటది. పొందుకునే విశ్వాసం అమూల్యమైన విశ్వాసం కాదు. నిత్య జీవమునకు సంబంధించిన విశ్వాసం ఏదైతే ఉందో అది మాత్రమే అమూల్యమైన విశ్వాసం, వెలకట్టలేని విశ్వాసం, వెండి బంగారాల కంటే గొప్ప విశ్వాసం. అపోస్తలులో కొన్ని విశ్వాసం అది. ప్రభువు నమ్ముకున్నాక పేతురు గారికి ఎంత కలిసి వచ్చింది? పౌలు గారి బ్యాలెన్స్ ఎంత పెరిగిపోయింది? యోహాను గారికి ఏ సింహాసనం కూర్చోబెట్టారు. వాళ్ళకి అన్ని బాధలే కదా. కానీ ఏమంటాడు? మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన విశ్వాసులు అందరికీ శుభమని చెప్పి రాయటం మొదలుపెట్టాడు. అపోస్తలు కొన్ని విశ్వాసం అమూల్య విశ్వాసం అనండి. అంటే వెలకట్లేం, ఈ విశ్వాసం ఎంత అని వెలకట్లేం. ఆయన కొరకు భూమి మీద శ్రమ పడితే నిత్యములో కలగబోయే బహుమానమందు ఉంది చూడు విశ్వాసం. ఈ 5 సంవత్సరాల టర్మ్ మీద, 20 సంవత్సరాల టర్మ్ మీద, 40 years మీద లేదు. టర్మ్ మీద, ఈ కుర్చీ మీద, లాకర్ మీద, వచ్చే తాళం చేతుల మీద, ఇచ్చే భూమి మీద, అసైన భూముల మీద, ఇంకో భూముల మీద లేదా. మోజెస్ బెస్ట్ చాయిస్ అనండి. అంటే సరైన ఎంపిక, ఉత్తమ